శాస్త్ర కార్తీక పురాణం 18వ అధ్యాయం. ఓ మునీంద్ర, మీ దర్శనము వలన ధన్యుడనైతిని. సంశయములు తీరునట్లు జ్ఞానోపదేశము చేసితిరి. నేటి నుండి మీ శిష్యుడనైతిని. తండ్రి, గురువు, అన్న, దైవము సమస్తము మీరే. నా పూర్వ పుణ్య ఫలితము వలన కదా మీ బోటి పుణ్యపురుషుల సాంగత్యము తటస్థించెను. లేనిచో నేను మహాపాపినై మహారణ్యములో ఒక మొద్దుబారిన చెట్టునయ్యుండగా తమ కృప వలననే నాకు మోక్షము కలిగినది కదా. మీ దర్శన భాగ్యము లేని ఎడల ఈ కీకారణ్యములో తరతరాలుగా చెట్టు రూపమున ఉండవలసినదే కదా. అట్టి నేనెక్కడా? మీ దర్శన భాగ్యమెక్కడా? నాకు సద్గతి ఎక్కడా? పుణ్యఫలప్రదాయకమగు ఈ కార్తీక మాసమెక్కడా? పాపాత్ముడనగు నేనెక్కడా? ఈ విష్ణువాలయమునందు ప్రవేశించుటెక్కడా? ఇవి అన్నియును దైవికములగు ఘటనలు తప్ప మరొకటి కాదు. కాన నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడెట్లు అనుసరించవలయునో దాని ఫలమెట్టిదో విశదీకరింపుడని ప్రార్థించెను. ఓ ధనలోభ, నీవడిగిన ప్రశ్నలన్నీయు మంచివే. అవి అందరికీ ఉపయోగార్థమైనట్టివి కాన వివరించదను, శ్రద్ధగా ఆలకింపుము. ప్రతి మనుజుడును ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞాన శూన్యుడగుచున్నాడు. ఈ భేదము శరీరమునకే గాని ఆత్మకు లేదు. అట్టి ఆత్మజ్ఞానము కలుగటకే సత్కర్మలు చేయవలెనని సకల శాస్త్రములు ఘోషించుచున్నవి. సత్కర్మనాచరించి వాని ఫలమును పరమేశ్వరార్పితమనర్చిన జ్ఞానము కలుగును. మానవుడే జాతివాడో ఎటువంటి కర్మలో ఆచరింపవలనో తెలుసుకొని అటువంటి వానిని ఆచరింపవలను. బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక సత్కర్మల ఆచరించినను వ్యర్థమగును. అటులనే కార్తీక మాసమందు సూర్య భగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగను, వైశాఖ మాసములో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుచుండగను, మాఘమాసములో సూర్యుడు మకర రాశి యందు ఉండిగాను, అనగా 3 మాసముల యందును తప్ప నదిలో ప్రాతకాల స్నానము చేయవలను. అటుల స్నానం ఆచరించి దేవతార్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును. సూర్య చంద్ర గ్రహణ సమయములందును తదితర పుణ్యదినములందును స్నానము చేయవచ్చును. ప్రాతకాలమున స్నానము చేసిన మనుజుడు సంధ్యావందనం, సూర్య నమస్కారములు చేయవలను. ఇట్లో ఆచరించని వాడు కర్మ భ్రష్టుడగును. కార్తీక మాసమందు అరుణోదయ స్నానం ఆచరించిన వారికి చతుర్విధములు సిద్ధించును. కార్తీక మాసములో సమానమైన మాసము, వేదములతో సరితూగు శాస్త్రము, గంగా గోదావరి నదులకు సమానమగు తీర్థములు, బ్రాహ్మణులకు సమానమైన జాతియు, భార్యతో సరితూగు సుఖమును, ధర్మముతో సమానమైన మిత్రుడును, శ్రీవారితో సమానమైన దేవుడును లేడని తెలుసుకొనుడు. కార్తీక మాసమందు విద్యుక్త ధర్మముగా స్నానాదులు ఆచరించిన వారు 1,000,000 యాగములు చేసిన ఫలము పొంది వైకుంఠమును పొందుదురు అని అంగిరసుడు చెప్పగా విని మరలా ధనలోభుడు ప్రశ్నించెను. ఓ మునిశ్రేష్ఠ, చాతుర్మాస్య వ్రతమని చెప్పితిరే, ఏ కారణము చేత దానిని ఆచరింపవలను? ఇది వరకెవ్వరైనా ఈ వ్రతము ఆచరించి ఉన్నారా? ఆ వ్రతము యొక్క ఫలమేమి, విధానమెట్టిది సవిస్తరముగా విశదీకరింపుడని కోరెను. అందుకు ఆంగిరసుడు ఇట్లని చెప్పెను. ఓయి వినుము. చాతుర్మాస్య వ్రతమనగా శ్రీ మహావిష్ణు మహాలక్ష్మితో ఆషాఢ శుద్ధ ఏకాదశి దినమున పాల సముద్రమున శేషతల్పముపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి మేల్కొనును. ఈ 4 మాసములకే చాతుర్మాస్యములని పేరు. అనగా ఆషాఢ శుద్ధ ఏకాదశి శయన ఏకాదశి అని, కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్థాన ఏకాదశి అని అందురు. ఈ వ్రతమునకు చాతుర్మాస్య వ్రతమని పేర్లు. ఈ 4 మాసములలో శ్రీవారి ప్రీతి కొరకు స్నాన, దాన, జప, తపాది సత్కర్మలు చేసినచో పుణ్య ఫలము కలుగును. ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకుంటిని కాన ఆ సంగతులు నీకు తెలియచేయుచున్నాను. తొల్లి కృతయుగమున వైకుంఠమందు గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవింపబడుతున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసనమున కూర్చుండి ఉండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మనేత్రుండును చతుర్బాహుండును కోటి సూర్య ప్రకాశమానుండును అగు శ్రీమన్నారాయణునకు నమస్కరించి ముకుళిత హస్తములతో నిలబడి ఉండెను. అంతా శ్రీవారి నారదుని గాంచి ఏమియూ తెలియని వాని వలె మందహాసముతో ఇట్లనిది, నారదా,
నీవు క్షేమమే కదా? త్రిలోక సంచారివై నీకు తెలియని విషయములు లేవు. మహామునుల సత్కర్మానుష్ఠానములు ఎట్టి విఘ్నములు లేక సాగుచున్నవా? మానవులందరూ వారికి విధింపబడిన ధర్మములను ఆచరించుచున్నారా? ప్రపంచమున నే అరిష్టము లేక ఉన్నది కదా అని కుశల ప్రశ్నలు అడిగాను. అంత నారదుడు శ్రీవారికి ఆదిలక్ష్మికి నమస్కరించి, ఓ దేవా, ఈ జగంబున నీ వెరుగని విషయములు లేనే లేవు. అయినను నన్ను వచింపుమనుచుంటివి, విన్నవించుకొనుచున్నాను. ప్రపంచమున కొందరు మనుష్యులు మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించుట లేదు. వారిట్లు విముక్తులగుదురో ఎరుగకున్నాను. కొందరు భుజింపకూడని పదార్థములను భుజించుచున్నారు. కొందరు పుణ్యవ్రతములు చేయుచు అవి పూర్తి కాకమునుపే మధ్యలో మానివేయుచున్నారు. కొందరు సదాచారులుగా, మరికొందరు అహంకార సహితులుగా, పరనిందా పరాయణులుగా జీవించుచున్నారు. అట్టివారిని కృపతో పుణ్యాత్ముల నునర్చి రక్షింపుమని ప్రార్థించెను. జగన్నాటక సూత్రధారియగు శ్రీమన్నారాయణుడు కలవరపడే శ్రీలక్ష్మితో, గరుడ గంధర్వాది దేవతలతో వేల కొద్ది మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపములో ఒంటరిగా తిరుగుచుండెను. ప్రపంచమంతయును తన దయావలోకనమున వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచుండెను. పుణ్యక్షేత్రములు, పుణ్య నదులు, పుణ్య ఆశ్రమములు తిరుగుచుండెను. ఈ విధముగా తిరుగుతున్న భగవంతుని కాంచి కొందరు ముసలివాడిని ఎగతాళి చేయుచుండిరి. కొందరు ఈ ముసలివానితో మనకేమి పని అని ఊరకుండిరి. కొందరు గర్విష్ఠులైరి, మరికొందరు కామార్తులై శ్రీహరిని కన్నెత్తి అయినను చూడకుండిరి. వీరందరినీ భక్తవత్సలుడు శ్రీహరి గాంచి వీరినిట్లు తరింపచేయుతునాయని ఆలోచించుచు ముసలి బ్రాహ్మణ రూపమును విడచి శంఖ చక్ర గద పద్మ కౌస్తుభ వనమాల్యాది అలంకారయుక్తుడై నిజ రూపమును ధరించి లక్ష్మీదేవితోడను భక్తులతోడను మునిజన ప్రీతికరమగు నైమిషారణ్యమునకు వెడలెను. ఆ వనములందు తపస్సు చేసుకొనుచున్న మునిపుంగవులు స్వయముగా తమ ఆశ్రమమున కరుదించిన సచ్చిదానంద స్వరూపుడగు శ్రీమన్నారాయణుని దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆదిదైవముగా ఆ లక్ష్మీనారాయణును ఇట్లు స్తోత్రము గావించిరి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృత్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవత్ బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. అష్టాదశోऽధ్యాయः సంపూర్ణం.